ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని వైసీపీ కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టబోయే ప్రజా ఉద్యమం పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆవిష్కరించారు. తర్వాత మున్సిపాలిటీల్లోని 9, 12వ వార్డులో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయ కక్షతో పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్నారని విమర్శించారు. Okay, good. Thank you. Send a message to what I Your number call. 6976. ప్రజలకి నాణ్యమైన వైద్యం అందుతుంది. పేద విద్యార్థులకి పేద ప్రజలకి మరి మెడికల్ సీట్లు దొరుకుతాయి. తక్కువ డబ్బులతో ప్రభుత్వ మెడికల్ చదువుకుంటారు ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈరోజు కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రజాధనం వెచ్చించి కట్టిన మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసేదానికి ప్రైవేటు వాళ్ళ వ్యక్తులకి దారాదత్తం చేసేదానికి తద్వారా ప్రైవేటు వాళ్ళకి లాభం చేకూర్చి పేద ప్రజలకి మరి అన్యాయం చేసే విధానం, పేద ప్రజలకి మరి వైద్య విద్యని దూరం చేసే ఒక దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న 17 మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తానని ఒక ఎత్తుగడ చేసి ఆ ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షాన్ని నిలబడి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని మొదలుపెట్టాం. ప్రజలకి నాణ్యమైన వైద్యం అందుతుంది. పేద విద్యార్థులకి పేద ప్రజలకి మరి మెడికల్ సీట్లు దొరుకుతాయి. తక్కువ డబ్బులతో ప్రభుత్వ మెడికల్ చదువుకుంటారు ఉద్దేశంతో జగన్